వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడుతున్న జగన్ను గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నర్సన్నపేట నియోజకవర్గం నుండి కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగన్ ఏం చేసినా అది ప్రజా శ్రేయస్సు కోరే చేస్తున్నారని, ఆయన పెట్టిన పథకాల వల్ల ఎందరి జీవితాల్లోనో గొప్ప మార్పులు చోటు చేసుకున్నాయని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కాబట్టి ఆయన్ను వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ మహిళలకు, యువతకు పెద్దపీట వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కిందని, దీన్ని బట్టి ఆయన్ని మనం గెలిపించి మన కృతజ్ఞతలు చాటుకోవాలని తెలియజేశారు. ప్రతి రుణం కూడా మాఫీ చేస్తారని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన మాట ప్రకారం ఈరోజు ప్రతి మహిళా సోదరి అకౌంట్ కూడా, ప్రతి సంఘ అకౌంట్ కూడా రుణమాఫీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దత్తాలు తెలియజేస్తున్నారు. మరియు ఈ సభా వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు తెలియపరుచుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఇంటి ఆడపడుచులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే గౌరవం అయినదో వాళ్లే ఈ వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు మన భీమిలో జరుగుతున్న సభకి మనం అనుకుంటే 3 లక్షల మంది అనుకుంటే మంది డాక్టర్ కృష్ణ చైతన్య గారు వేదిక కోరుకుంటున్నాను. కొన్ని లక్షల మంది విచ్చేశారు. అంటే రేపు జరగబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరే వారసులుగా, మీరే సారథులుగా అత్యధిక మెజార్టీలో గెలిపించాల్సిన బాధ్యత మీపైనే ఉందని ఈ సభాముఖంగా మేము తెలియపరుచుకుంటున్నాం. నర్సన్నపేట సర్పంచ్ బుర్రలి శంకర్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 4వ వార్డులో జనసేన పార్టీ టీ విత్ టౌన్ పీపుల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ప్రజలకు చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా పార్టీ కష్టకాలంలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీలో నిలుచున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు రిటైర్డ్ ఎస్ఐ కోన కృష్ణారావు ఆధ్వర్యంలో టీ విత్ టౌన్ పీపుల్ అనే కార్యక్రమం 4వ వార్డు శాంతినగర్ కాలనీలో వార్డు ప్రజలతో కలిసి పార్టీ సిద్ధాంతాలు వారికి తెలియజేసి, సామాన్యుడికి పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి అధికార పార్టీ అరాచకాల నుంచి బయటకు వచ్చి రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఓటు వేయమని అభ్యర్థించారు. టీ విత్ టౌన్ పీపుల్ లో భాగంగా ప్రజలతో మమేకమయ్యే సమయంలో శాంతినగర్ వాసులు అనేక సమస్యలు జనసేన నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. త్వరలో వాటిపై కార్యాచరణ చేస్తామని జనసేన నాయకులు హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాలు నిర్వహించి మున్సిపాలిటీ ప్రజలందరికీ కలుపుకొని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమికి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయంపై అవగాహన కల్పించేలా చూస్తామని ప్రజలకి కార్యక్రమం ద్వారా హామీ ఇచ్చారు. ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 4వ వార్డు శాంతినగర్ కాలనీలో జన సైనిక్స్ టీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలకి జనసేన పరంగా మేము దగ్గర అవడానికి, అలాగే ఈ ప్రాంత సమస్యను తెలుసుకోవడానికి ఇది ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇదే విధంగా ప్రతి వార్డులో మేము చేస్తున్నాం. అలాగే జనసేన కుటుంబ సభ్యులతోనే కాకుండా మామూలు ప్రజలతో మమేకం అవడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ, అలాగే లోకల్ గా ఉండే లీడర్స్ కానీ లేదా జనసేన కానీ వాళ్ళని అందరినీ మాతో అంటే జనసేన ఫ్యామిలీతో కలిసి నడిపించడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే రానున్న ఎలక్షన్స్ లో ఉమ్మడి అభ్యర్థి టీడీపీ, అలాగే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి మీరు సంపూర్ణ మద్దతు తెలియజేస్తారని ఈ కార్యక్రమం ద్వారా మేము అభ్యర్థిస్తూ మరొకసారి జై జనసేన, జై టీడీపీ. అందరికీ నమస్కారం. ఈవేళ టీ గ్లాస్ విత్ జన సైనిక్స్ అండ్ శాంతినగర్ 4వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీ అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఈ కార్యక్రమంలో భాగంగా 4వ వార్డు శాంతినగర్ కాలనీ ప్రజలతో పాటు సీనియర్ నాయకులు రిటైర్డ్ ఎస్ఐ కోన కృష్ణారావు, 1వ వార్డు అభ్యర్థి తామాడ రోజా, గిరీష్, ఐటీ విభాగం సభ్యులు లావేటి సురేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. హంతకులు ఎంతవారైనా శిక్షిస్తాం, సనపల రమణయ్య కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో హత్యకు గురైన తహసీల్దార్ సనపల రమణయ్య కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ హత్య విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని, హంతకులను పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగానికి ధైర్యం కలిగేలా హంతకులను శిక్షిస్తామని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా భయం కలిగేలా హంతకుడిని శిక్షించి మృతుడి ఆత్మకు శాంతి చేకూర్చుతామని హామీ ఇచ్చారు. హత్యకు గురైన తహసీల్దార్ సనపల రమణయ్య వజ్రపు కొత్తూరు మండలంలో పనిచేసినప్పుడు తనతో ఎంతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. నిజాయితీకి మారుపేరైన సనపల రమణయ్య నిబద్ధతతో పనిచేసేవారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రమణయ్య లాంటి వ్యక్తులు ప్రభుత్వానికి ఎంతో పేరు తీసుకొస్తారని తెలిపారు. అతని నిబద్ధత, నిజాయితీ సమాజానికి మేలు చేశాయని తెలిపారు. కానీ సమాజంలో కొంతమంది దుర్మార్గులు, కబ్జాదారులు ఉండడం వల్ల ఇలాంటి నిజాయితీ కలిగిన ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎంతో నష్టపోతున్నాయని, ఇలాంటి దుండగులపైన ప్రభుత్వం దృష్టి సారించి శిక్షించాలనే సంకల్పంతో పనిచేస్తుందని అన్నారు. రమణయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రభుత్వం తగు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రితో పాటు శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. జైర్పురం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా జి గోవిందరావు బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం జైర్పురం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా జి గోవిందరావు బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన సాధారణ బదిలీలో భాగంగా జైర్పురం ఎస్ఐగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం రవాణా, పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలు తదితర వాటిపై నిఘా ఏర్పాటు చేస్తామని, లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు పలువురు పోలీసు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బెజ్జిపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. లావేరు మండలం బెజ్జిపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న లారీని ధాన్యం లోడుతో వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు రహదారిపై ఉన్న లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న అడిషనల్ ఎస్పీ ప్రేమ్ కాజల్. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం శ్రీకాకుళం జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ ప్రేమ్ కాజల్ దేవాలయానికి విచ్చేసి దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘన స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం 1 టౌన్ ఎస్ఐ బలివాడ గణేష్ తదితరులు పాల్గొన్నారు. పాగోటి అప్పలనాయుడు మాస్టారు సేవలను మరువలేమని మాజీ ఎమ్మెల్యే బుగ్గు రమణమూర్తి అన్నారు. సోమవారం కంబకాయ గ్రామంలో పాగోటి అప్పలనాయుడు మాస్టారు పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి, సుగుణమ్మ దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, సిరినెల్లి చిన్నబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు చెట్టు కృష్ణమూర్తి, గ్రామ ప్రజలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి రిటైర్మెంట్ తర్వాత కలిపి అతను ప్రజాసేవలో ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ గ్రామాభివృద్ధికి, ఈ ప్రాంతంలో మరి సమస్యల పట్ల ఎప్పుడు ముందుంటూ సేవలు అందించాలని భగవంతుడికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వారికి, ఆ దంపతులకి నా తరఫున, నా సతీమణి తరఫున ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.